చేస్తున్నాం జయలలిత గారికి. మరి ఆమె తీస్తారా లేదో చేయండి. హలో జయలలిత గారు నమస్కారం, నేను యజ్ఞమూర్తి. నమస్కారం, చెప్పండి మూర్తి గారు. ఏం లేదు, నా ముందు ఇప్పుడు కళ్యాణి గారు ఉన్నారు. ఆహా, ఆమె ఏమంటున్నారంటే నేను ఏదైనా చెప్పానంటే అది జరిగిపోతుంది, ఆ, ఇది మా ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు, అందుకని నేను ఆచితూచి మాట్లాడతాను, ఆ, జయలలిత గారికి బాగా తెలుసు, కావాలంటే కనుక్కోండి అంటే ఆ, మీకు అది వాస్తవమే. మీకు చేశాను. అంటే ఇప్పుడు యాక్చువల్గా మేము ఇంటర్వ్యూలో ఉన్నాము. అవునా? ఓకే, ఓకే. అందులోనే మీకు కాల్ చేశాను అనమాట. థ్యాంక్ యూ. నిజమేనంటారా? ఏమున్నా అన్న బయటకి చెప్పేస్తుంది, మనసులో ఉంచుకోదు. ఓకే పోలా మనిషి. ఓకే. అది ఏదైనా అంటే అవుతుంది లేదా అది అడగండి. అదే తను ఏదైనా చెప్పిందంటే అది అయిపోతుంది అంటే నిజంగానే అవుతుంది. అవును. అవునా? ఎస్, చాలా విషయాలు జరిగినాయి అలాగా. అవునా? అవును. చాలా క్లియర్ కట్. అంటే అంటే ఆమె అంత పవర్ఫుల్ అనమాట ఆమె. మంచి పలికే బాబు, చెడు మాట్లాడకంటా నేను. ఓకే. అదే అందుకని జాగ్రత్తగా మాట్లాడాలి అమ్మ ఏదైనా మాట్లాడితే కనుక. అది ఎంతో బాధపడితే తప్పించి ఏదైనా మాట అనదు. తొందరగా మాట తూలే మనిషి కాదు. ఓకే. మాట అంటే పడదు, మాట తోలదు. అదే అండి. సో మీకు బాగా అంటే ఒక చెల్లెలు లాంటిదా? నాకు చెల్లెలే, ఇంట్లో చెల్లెల్లాగా నేను. థ్యాంక్ యూ అక్క. లేదు అక్క ఎప్పుడు అంటది, సే బాబా నువ్వు అసలు అనకే, నువ్వు ఏదైనా అంటే అయిపోద్ది తల్లి, నువ్వు పట్టకే వాళ్ళు వెళ్ళాను. అదే నువ్వు ఏదో అనవాక అంటే అయిపోతుంది, అనవాకే అని చెప్పి అంటారట మీరు. అదే థ్యాంక్ యూ అండి. రైట్, థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ జయలలిత గారు, థ్యాంక్ యూ అండి. మీకు లైవ్లో ఇంకా చాలా మంది చెప్పమని చెప్పిస్తా, కానీ మీరు ఆ ఇంటర్వ్యూ అంతా అందరిని అడగడంతో అయిపోద్ది. నేను ఏదన్నా అబద్ధం చెప్పనండి. అది ఎప్పుడైనా ఒకటి చెప్తాను, చిత్తశుద్ధితో మాట్లాడి మనస్ఫూర్తిగా మనం మంచి కోరుతూ ఎవరికైనా మంచి జరగాలి, నేను అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటాను తప్ప దేవుడికి నాకు అది ఇచ్చే ఇది ఇచ్చాను ఎప్పుడు కోరుకోను కూడా. నా మనస్తత్వం అది కాదు. తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, నాతో ఉన్న చుట్టుపక్కల వాళ్ళకి. మిగిలిన వాళ్ళందరూ ఏదో యారగంట్ అని, లేకపోతే ఇవిడు గట్టిగా మాట్లాడుతుందని, గయ్యాడని తిట్టుకుంటారు అనుకుంటారు కదా. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నాతో అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం నేనేంటో వాళ్ళకి తెలుసు. సో నేను ఏది అన్నా మా ఇంట్లో అండి, అమ్మా నువ్వు అనకు, నువ్వు ఎవరిని తిట్టకు అంటారు. నాకు సడన్గా కోపం వచ్చి ఎప్పుడైనా తిట్టేసినా మళ్ళీ నేనే బాధపడుతున్నా, అయ్యో అనేసాను. ఎవరైనా నన్ను బాధ పెట్టిన వాళ్ళు ఇప్పటివరకు నిజం చెప్తున్నా, నన్ను బాధ పెట్టిన వాళ్ళు బాగుపడినట్టు చరిత్రలో లేదు. నన్ను బాధపడే మాటలన్నీ నేను చాలా ఫీల్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి విత్ ఇన్ డేస్లో చూసిన వాళ్ళు ఉన్నారు. అంటే అందు గురించి హేమ గురించి మీరు ఆ మాట అన్నారు. నేనేమనలేదండి, పాపం అండి, ఆవిడనేం అనాలని కాదు, కాకపోతే ఒకటి నీకు తెలిసి రావాలి అన్నా నేను, అంతే. ఇంకో మాట అండి, బెంగళూరు పోలీసులు జాగ్రత్త చూసుకో, వాళ్ళు మంచిగా ట్రీట్ అంతా చూస్తారనేసి ఆ వీడియోలో అనేసా నేను. అసలు ఆమెను అరెస్ట్ చేసే వరకు వెళ్తే నేను కూడా అనుకోలేదు. చూడండి మరి కాదండి, అసలు మీరు ఆ వీడియో టాలీ చేసి చూసుకోండి. అసలు నేను అలా అనలే, బెంగళూరు పోలీసులు మంచి తీస్తారు, సిద్ధంగా ఉండన్నా అంతే. బాబోయ్, నేను తర్వాత మొన్న అరెస్ట్ అయిపోయిన వెంటనే ఇదేంద్రా నాయన నేనేమన్నా. సార్ నమ్మరు మీరు, జగన్మోహన్ రెడ్డి గారు టీటీడీ విషయంలో చేసిన విషయంలో ప్రతిదీ నేను వెళ్ళి టీటీడీ విషయంలో ఫైట్ చేశా. టీటీడీ విషయంలో అక్కడ పైకి వెళ్ళి నేను ప్రెస్ మీట్లు పెట్టా. ఓకే, మీకు అక్కడ మీకు కనిపించిన విషయం ఏంటి? పార్కింగ్ దందాలు, వాటర్ బాటిల్ దందాలు, అంతేకాకుండా అసలు రూమ్స్, లాడ్జ్లు కింద కానీ పైన కానీ అసలు మీరు సామాన్యులు ఎక్కడ, శ్రీవాణి ట్రస్ట్ అని 10,000 రూపాయలు ఎక్కడ పడితే అక్కడ ఎంత డబ్బులండి, ఎంత డబ్బులు, ఎలా తిరుమల శ్రీవారి డబ్బులన్నీ దోచుకున్నారండి. ఓపెన్గా దోచుకున్నారు డబ్బులు విపరీతంగా. ఇవాళ టీటీడీ ఉద్యోగులు ఈ మధ్య మాట్లాడుతున్నారు అందరూ, అంతకుముందు ఎందుకు మాట్లాడారు? భయం, రౌడీ రాజ్యం అదేమన్నా. అసలు ఎమ్మెల్యేలు వెళ్ళి మన పోలింగ్ బూత్లో కొట్టడమా? ప్రజాస్వామ్యాలు బతుకుతున్నామా మనం? ఎక్కడ బ్రతుకుతున్నాం? రౌడీల మధ్య బతుకుతున్నామా? నన్ను ఎవరు తిట్టుకున్న బలం అంతెందుకు, నా దగ్గర లిస్ట్ ఉంది, నేను ఇస్తా పబ్లిక్గా. ఈరోజు చెప్తున్నాను కాదు, ఎప్పుడో చెప్పాను. నా ఫేస్బుక్ మీరు ఎంత వెతుక్కోండి, నేను వాళ్ళతో ఫైట్ చేస్తూనే ఉన్నాను. నేనేదో పోస్ట్ పెడితే నేనేమని పెట్టాను, ఏదో డ్రోన్ ఎగిరిందంట తిరుమల పైన. అప్పుడు మీకు తెలుసు, డ్రోన్ ఎగిరితే ఆ డ్రోన్ ఎగిరింది తొందరలో హెలికాప్టర్ ఎగురుతుందేమో అన్నాను నేను, లేకపోతే అలాంటిది ఏదో పెట్టాను. ఆ విధంగా డ్రోన్ ఎగిరిందంట శ్రీవారి దీని మీద అని ఏదో కామెడీగా అందరూ అనుకున్నట్టు, కానీ ఏదో మామూలుగా వేరే అసలు నేను వాళ్ళకని పేరు కానీ వాళ్ళ ఊరు కానీ నేనేం పెట్టలేదు. వీళ్ళే ఆపాదించేసుకొని సోషల్ మీడియా ఒక పెద్ద ఉంటుంది కదా, వారు చేయడానికి ఉంటారు కదా రెడీగా. వాళ్ళందరూ అండి పేటీఎం బ్యాచ్ వాళ్ళు, మొత్తం డబ్బులు తీసుకొని పనిచేసే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళంతా 1 వీక్ నా ఫోన్, మీ ఫోన్ చేసిన ఎత్తలేను ఆ టైంలో.
మీరు కూడా ఆడలే అనుకుంటుంటాను. అట్లాంటి పరిస్థితిలో నేను 24 సంవత్సరాలు అయిందండి ఇప్పటికి నేను ఇండస్ట్రీకి వచ్చి 24 ఇయర్స్లో నా ఫోన్ నెంబర్ మారలేదు. నేను తీసుకున్నది 2001 2002లోనే నా నెంబరు. మీరు ఇప్పటిదాకా కూడా మీరు చెక్ చేయొచ్చు, ఎయిర్టెల్ నెంబర్ ఇప్పటిదాకా నా నెంబర్ మారలేదు. ఈ మధ్య ఈ హెడ్ఏక్స్ ఎక్కువైపోయాయి కాబట్టి ఇంట్లో వాళ్ళకి సడన్గా ఏదైనా చేయాలని ఒకటే ఉంటే కూడా ఇబ్బంది అవుతుందని తీసుకున్నా. అది కూడా ఐఫోన్ వల్ల తీసుకున్నా ఇంకో నెంబర్. అది కూడా నాకు నెంబర్ తెలియదు, మా పిల్లోడో మా వాళ్ళు వాడతారు నాకు తెలియదు అని చెప్తున్నాను. నాదంతా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. 24 సంవత్సరాలు 1 వీక్లో ఎప్పుడు బంద్ పెట్టుకోవడం నాకు తెలియదండి ఫోను. ఆ బూతులు వినలేక, ఆ తిట్లు వినలేక, ఆ నరకం ఎందుకు ఇది నాకు అని అర్ధరాత్రి అపరాత్రి లేదు 2 గంటలకి 3 గంటలకి 4 గంటలకి ఫోన్ చేసి ఒక 4,000 5,000 మిస్డ్ కాల్స్, 4,000 5,000 రిసీవింగ్ కాల్స్. అంటే అదే పనిగా పెట్టుకున్నారన్నమాట. అదే పనిగా పెట్టుకొని మిమ్మల్ని టార్చర్ చేయాలి. నువ్వు పోస్ట్ నేను తీయ్యా అంటాను. నేను ఒకసారి ఫేస్బుక్లో పోస్ట్ పెడితే నాకు బాధ అనిపించి ఇది కరెక్ట్ కాదు మనం చేసిన తప్పే అని అనిపిస్తే అప్పుడు రిమూవ్ చేస్తాను, దానిలో బలమైన కారణం ఉంటే. ఒకసారి పోస్ట్ పడిందంటే నేను తీను అంతే. మనం పెట్టామా అది ఏమైనా అవనివ్వండి, అవతలు తిట్టుకోనివ్వండి, నన్ను ఏమైనా అనుకోని మనం స్టాండే అట్లా ఉంటాను నేను. సో అలా పెట్టిన పోస్ట్ నేను తీయకపోతే విపరీతమైన ట్రోల్స్, తీసే అని నాకు బెదిరింపు కాల్స్, నిన్ను చంపేస్తాం, నిన్ను అది చేస్తాం, నిన్ను ఇది చేస్తాం, నిన్ను ఆ సెంటర్ ఈ సెంటర్ నీకు దమ్ముంటే పులివెందులకు రా ఇక్కడ ఎలా బెదిరించాలో అన్నీ చేశారు. అన్ని రికార్డ్స్, స్క్రీన్ షాట్స్, లిస్ట్ మొత్తం అంతా పెట్టుకున్నాను నేను. ఓకే, నేను వెళ్ళి కేసు పెట్టచ్చు. వీడు ఏ మూల ఉంటాడో, ఆడు ఏ నెంబర్తో చేస్తాడో, ఏ అడ్రస్తో చేస్తాడో తెలియదు. ఎంతమంది నేను ఎతుకుతారు? 5,000 పైన ఉన్నాయి కాల్స్. ఎవరికైనా పట్టుకుంటారు మీరు అందులో? వాళ్ళ పాపను వాళ్ళే పోతారులే, వాళ్ళు ఎలాగో నెక్స్ట్ రారు, కన్ఫామ్గా పోతారని ప్రతి ఒక్కరు కోరుకున్నట్టే. ఎలాగో వైసీపీ రాదు అని అందరికీ తెలుసు, అలాగే మేము కూడా రాదు అని కన్ఫామ్గా ఉన్నాం. మేము కూడా ఎలాగో కూటమితో పనిచేస్తాము, కూటమితో కలిసి నేను విజయనగరంలో అతిథి గజపతిరాజు గెలిచారు. ఎవరు? అశోక్ గజపతిరాజు గారు అమ్మాయి రాష్ట్రం ఓడిపోయారు. ఈసారి మా వాళ్ళు మాకంటూ కొన్ని ఉంటాయి కదా, మా ఊర్లో నాకు ఉంటాయి కదా ఓట్లు. అడిగారు, కాలుగట్ల ఏరాదర్ సంఘం బాగా చేస్తారు పాప, మంచి ఆయన. కానీ రాజుగారి అమ్మాయి అందులోని ఈ సునామీ ఉంది, ఏది మన కూటమి సునామీ. సో మనం ఖచ్చితంగా అక్కడైతే మాత్రం అడిగారు మా వాళ్ళు నన్ను, మీరు ఎవరికి వేస్తారంటే నేను కూటమిలో ఉన్నాను, నేను కూటమికి వేయమని చెప్తా. అక్కడ ఎవరున్నా నాకు అనవసరం, నాకు ఇక్కడ మనం గెలవాల్సింది ఇదే. మీరు వేయండి, మా పిన్నులకి వేదనాలకి మా తమ్ముళ్ళకి, మా వైపు నుంచి 100-200 ఓట్లు ఉంటాయిగా, ఏవో నా వైపు నా చుట్టాలు మీ చుట్టాలంతా అక్కడే ఉన్నారు. సో వాళ్ళందరికీ చెప్పిన వాళ్ళకి చెప్పాము, చేయాల్సిన చేశారు. ఏదేమైనా ఆవిడ గెలిచింది. మా రాజుగారి మొత్తం జిల్లా మొత్తం స్వీప్ కదా, స్వీప్ అయిపోయారు. ఆఖరికి ఎందుకు స్వీప్ అయ్యారండి? ఎందుకు స్వీప్ అయ్యారు? రామతీర్థాల్లో రాముడి తల తెగిపోతే ఇప్పటిదాకా అక్కడ ఎవడో తెలియలేదు. రాముడి తల తీసేశారండి. రాముడి తల ఇలా పట్టుకొని కూర్చున్నారు, ఇలా కళ్ళ వెంట నీళ్లు పట్టుకుని మేము అందరూ ఏడ్చాము. కళ్ళ వెంట నీళ్లు ఒకటే తక్కువ, అంతే. అందరూ ఏడ్చారు, ఎవరు ఏడవలేదు. రాముడి తల ఇలా పట్టుకుని పూజారి గారు ఎట్లా తల, మీరు ఇప్పటికీ సెర్చ్ చేసుకోవచ్చు. ఏంటండి అది? రాముడితో పెట్టుకున్నారు మీరు. రాముడి తల తెగిపోతే వెల్లంపల్లి. సో అయితే ఈ వెల్లంపల్లి గారు అక్కడ ఆ రోజు కార్లో ఉంటే నేను అడ్డుగా వెళ్ళి నిలబడితే బొత్స సత్యనారాయణ గారు ఆయన కాపాడడానికి, కళ్యాణి నాకు బాగా తెలుసు కాబట్టి బొత్స సత్యనారాయణ మా ఊరే కదా కాబట్టి, కళ్యాణ్ చేయకండి, ఎవరండి అంటే ఎవరు నేను అన్నాను. ఆయన దింపండి వెల్లంపల్లి గారు అని. మేము అక్కడందరూ బయట ఇచ్చాం, మేము అంతా వెళ్ళి హిందూ సంఘాలని వెళ్ళి. ఇప్పుడు ఎవరున్నారు? రాముడితో పెట్టుకున్నారు, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు, లేనిపోని శ్రీశైలంలోని ఇష్టం వచ్చినట్టుగా ఎవరెవరికో అన్యమతస్తులందరికీ ఎక్కడ లేనివన్నీ కట్టబెట్టారు. అక్కడ హిందువులకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎక్కడ పడితే అక్కడ తిరుపతిలోనూ దుర్గమ్మ దగ్గరేమో టిక్కెట్ల పైన వెనకాలేమో సిలువలు ముద్రించారు. దాని తాలూకు బైబిల్ తాలూకు వాక్యాలు వచ్చాయి. ఏమేమో ఏం జరిగాయి అసలు? ఈ 5 సంవత్సరాల అరాచకం జరిగింది. అరాచక పాలన. పూర్వం దేవతలు రాక్షసులు ఇద్దరు ఉండేవారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, నేను ఇన్ని చేశాను, ఏం చేశారండి? నవరత్నాలు అయిపోయాయని చెప్పేసి బాధపడ్డారు. అదే కదా చెప్తున్నాను. ఇప్పుడు ఒకటండి, అరాచక పాలన జరిగింది, అది క్లియర్. ఇంకొకటి, దేవతలు రాక్షసులు ఇద్దరు 2 వర్గాలు ఎప్పుడు కూడా. మనం ఇప్పుడు దేవతలు అని చెప్పుకోకర్లేదు, కానీ రాక్షస వర్గంలో లేవు ఎవరైనా. ఈ కూటమిలో ఉండకూడదు కూడా. ఇప్పుడు ఏంటి, అప్పుడు రాక్షసులు దేవతలు ఉన్నారండి. ఇప్పుడు మనం ఈ కలియుగానికి అనుసారంగా ఉంటుంది, కలియుగానుసారంగా మారిపోతుంది. యుగధర్మంలో ఇప్పుడు రాక్షస ప్రవృత్తి, రాక్షస డైరెక్టర్ అదే ప్రవృత్తి. ఇప్పుడు రాక్షస ప్రవృత్తి ఉన్న వాళ్ళే మన పోలింగ్ బూతుల్లో కొడతారు, లేకపోతే ఈవీఎంలు ధ్వంసం చేస్తారు, అవి చేస్తారు, ఇవి చేస్తారు. మీకు ఇంకా నేను చెప్పక నా నోటుతో అన్నీ చేస్తారు. ఇంకా అది ఒకటే ఫైనల్గా వాళ్ళు చేసినవన్నీ ఎవరెవరు వాళ్ళకి
చెడు ఎప్పుడూ ఓడిపోతుంది, మంచిగా గెలుస్తుంది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి సౌమ్యుణ్ణి, ఎవరిని ఇబ్బంది పెట్టని వాళ్ళని, ఎన్ని రకాల నానా హింసపడే మాటలు ఆయన బాధపడి ఉండరా? ఆయన మనసులో ఏడుస్తూ ఉండరా? బయటికి గంభీరంగా ఉన్న లోపల బాధ రాదా? ఎందుకు నేను కోట్లు సంపాదించుకునేవాడిని, ఇక్కడ వచ్చి వీళ్ళందరితో మాటలు తినే రేంజ్ అని అదే మనసులో అనిపించదా? ఆయనకు అనిపించిన ప్రజల కోసం కదా ఆయన చేస్తాను అనుకున్నాడు. నువ్వు ఇలా చేస్తావు, నువ్వెక్కడ నీకు నిలకడుంది, నీకు మాట మీద ఎన్ని మాటలండి, అన్ని రకాల మాటలన్నా కూడా మహానుభావుడు. నా భార్య ఏం చేసిందయ్యా, నా భార్య ఏం చేసింది, ఆవిడ పిల్లల్ని చూసుకుంటుంటే ఆవిడని లాగుతారు బయటికి అని ఎంత సౌమ్యంగా ఆయన మాట్లాడుతున్న మాట వింటే నాకు అరదు గుండె తరుక్కుపోయింది. అదే కదా ఇప్పుడు ఆయన నిలబెట్టింది. ఆయనకి ఇచ్చిన ఎన్ని స్థానాలు ఉన్నాయి, ఒక్కటైనా ఓడిపోయారా? ఇంతవరకు ఎక్కడైనా చరిత్రలో ఉందా? 30 స్థానాల్లో పోటీ చేస్తే 25 గెలిచారు, 5 ఓడిపోయారు అంటారు జనరల్గా. 21 ఇస్తే 21, ఇంకా ఆయన 3 స్థానాలు బీజేపీకి ఇచ్చాడు. ఇవ్వకుండా 24 ఇస్తే 24 గెలుస్తాడు ఆయన. అంటే చూడండి ఇప్పుడు ఎవరు కీలకమయ్యారు జనరల్గా. మంచి ఏ స్థాయి నుంచి ఆయన ఏ స్థాయికి వెళ్ళారో చూడు. మంచి ఎప్పుడు మంచిని ఎప్పుడు మనం తొక్కినా మీరు నివ్వురు గప్పిన నిప్పులాగా ఉన్నాడు ఆయన, అట్లా అనుకుందాం. ఎక్కడైనా అలా షైనింగ్ కనిపిస్తూనే ఉంటుంది కదా పైన పోతున్నంత మాత్రాన. సో నేనైతే ఈ ఎన్నికలు కిక్కిచ్చిన ఎన్నికలు అంటాను. కన్ఫామ్గా రాక్షస ప్రవృత్తితో ఉన్న వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పారు. ఆడైనా మగైనా కూడా చెప్తున్నాను, ఎవరైనా సరే, ఆడ మగ తేడలేదు. దయా సత్యంచ శౌచంచ రాక్షసానాం నా విద్యతే, ఇది మేము చెప్తాం రామాయణంలో. దయా సత్యంచ శౌచంచ రాక్షసానాం నా విద్యతే. రాక్షసులకి దయా హృదయం ఉండదు, వాళ్ళకి చదువు ఉండదు, సంధి ఉండదు, ఏం ఉండదు. ఒకళ్ళు చదువుకున్నా అది వ్యర్థం, వేస్ట్. ఎందుకంటే ప్రవృత్తి బాగాలేనప్పుడు నాదే ఇష్టారాజ్యం, మళ్ళీ మేమే గెలుస్తాం ఏంటి 170 వై నాట్ 175? క్రికెట్ టీం ఆడుకోవడానికి కరెక్ట్గా అందజేశారు. మీరు నలుగురు అందరూ కలిసి కూర్చొని క్రికెట్ టీం ఆడుకోండి, నన్ను ఎవరేమనుకున్నా భయం లేదు, నాకు అసలు భయం లేదు. నన్ను వైసీపీ ఓడిపోయిందని సంతోషం కాదండి, వీళ్ళకి బుద్ధి రావాలి. నెక్స్ట్ టైం ఇలాంటి జరగకూడదని బుద్ధి తెచ్చుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఎంత సూపర్ చేసేస్తే వీళ్ళని కూడా ఉంచుతారు అనుకుందాం. కొన్ని రోజుల తర్వాత అయినా ఎవరికైనా మొహం ముత్తుతుంది, ఒక 15 సంవత్సరాలు వేసుకుందాం అండి, పోనీ ఒక 20 సంవత్సరాల తర్వాత అయినా మళ్ళీ మార్పు కోరుకుంటున్నారు ప్రజలను, మళ్ళీ ఏదో ఒకటి దాంతో వస్తారు కదా ఎవరో కదా. అవును, అప్పటికైనా ఇది గుణపాఠం అవ్వాలి. నా మీద కోపం పడుతూ ఇప్పుడు ఇలా మాట్లాడింది కదంటే ఏం రాదు. ఎందుకు మనం ఇలా మాట్లాడించు పరిస్థితి తెచ్చుకున్నాం. మనం నవరత్నాలు ఇస్తాం అనుకున్నాం, అసలు 9, 8 వస్తాయేమో అనుకున్నా, నవరత్నాలు మిగులుతాయని. ఇంకా నయమే క్రికెట్ టీమేనే వచ్చారు జనరల్గా, 2 ఎక్కువ ఇచ్చారనమాట. ఇంకో 2 ఎక్కువ ఇచ్చారు పాపం. ఏదో ఏం చేశాను నేను అడిగారు, ఆ 2 ఎక్కువ అక్కడే, ఆ 2 అక్కడే. జగన్మోహన్ రెడ్డి గారు బాధపడితే తల్లి వచ్చి మాట్లాడుతుందా బయట, చెల్లి వచ్చి మాట్లాడతా. పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ ఎలా ఉన్నారు, మొత్తం వెళ్ళి ఇలా నిలబడ్డారు. పిఠాపురంలో అందరూ వెళ్ళారు, వెళ్ళి పని చేస్తే మేము సింహం సింగిల్గా వస్తుంది అందరు వచ్చి పని చేస్తున్నారు అన్నారు. నో వే, సింహం సింగిల్గా పంపిస్తారా? సింహం వచ్చిందా కాదు, సింహం కరెక్టే. నియంత పాలన ఎక్కడా నిలబడదు, ఎవరికి కూడా నియంత పాలన నిలబడదు. నేను బీజేపీలో ఉన్నాను కాబట్టి ఈరోజు ఇలా మాట్లాడుతున్నానా ఇంకోటాని కాదు. ఒకవేళ నన్ను వైసీపీలో నేను ఉన్నా కూడా నేను తప్పైతే తప్పనే మాట్లాడతాను. నేను ఎక్కడున్నా నేను తప్పని చెప్తా. నేను బీజేపీలో ఉన్నా, వైసీపీలో ఉన్నా, జనసేనలో ఉన్నా, ఇంకో దానిలో ఉన్నా, ఇంకో తెలుగుదేశంలో ఉన్నా, ఎక్కడున్నా నేను ఒకలాగే మాట్లాడతాను. ఎందుకంటే తప్పుని ఖండించాలండి. మనం మనుషులం, మనం కొంచెం మనకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, అది పోగొట్టుకోకూడదు ఎవరు కూడా. అది ఎవరికైనా పెయిన్ వస్తుంది. ఇప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్తోనే కదా ఎవరైనా నేను చేయను అని చెప్పంటారు. పవన్ కళ్యాణ్ గారు ఎంత పెయిన్ తీసుకుంటే ఈరోజు మీకు ఎన్నికల ఫలితాలు ఇచ్చారు. ఆయన ఎంత పెయిన్ తీసుకున్నారు. ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ ఆంధ్రాలో పడిపోవడానికి కొంతమంది నాయకులు కారణం అని చెప్తారు. అప్పట్లో బీజేపీని బాగా డౌన్ చేశారని. సో బీజేపీ మళ్ళీ ఒక్కసారిగా 8 మా ఏరియాలో 2-3 అసలు నేను గూస్ బంప్స్ అనుకోండి. నాకు మీరే నమ్మలేకపోయారా? కిక్ వచ్చింది నాకు. అంటే ఏమనుకుంటున్నారు బయట జనాలు అంటే, అందరిలాగా మామూలు కామన్గా మాట్లాడుకుంటే